ఓకే. సో, ఈరోజు టాపిక్‌లో మనం కలర్ కరెక్షన్ గురించి చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కలర్‌ని మనం కరెక్ట్ చేసుకోవాలి అనంటే సో, ఎయిదర్ వీడియో గానీ, లేదు అంటే ఇమేజ్‌లో గానీ మనం చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఒక ఇమేజ్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ట్రాక్ 1 దాంట్లో ఇమేజ్ నేను పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ యొక్క ట్రాక్ 1 ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్షన్ చేసుకొని దాని తాలూకా సైజును మనం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ అన్నోయింగ్ స్కేలర్ అనేది మనం తీసిస్తే సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వైడ్ అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వైడ్ పెంచితే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫిలిం అనేది మనకి ఇక్కడ చూసారా ఇలా ఉండేది మనకి ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఓకే. సో యాక్చువల్గా అయితే మనం అట్లాగా పెంచకూడదు. బట్ ఏంటంటే మనం అక్కడ దీన్ని ఏం చేస్తామంటే మనం వైడ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి హైట్కి వచ్చేసరికి హైట్ కూడా ఇక్కడ ఏం చేయాలంటే మనం డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి మనం దాని తాలూకా హైట్ అనేది మనం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పొజిషన్ కూడా మనం ఏం చేయాలంటే డిపెండ్ ఆన్ ద హైట్ బట్టి మనం పొజిషన్ కూడా అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందండి. అంటే సో డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి మనం చేస్తే ఏమవుతుందంటే దాన్ని మనం ఒక అవుట్పుట్లోకి మనం అక్కడ క్రియేట్ చేయడానికి అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎఫెక్ట్స్లోకి వస్తే సో ఎఫెక్ట్స్లో ఇక్కడ మనకి ఏంటంటే వీడియో ట్రాన్సిషన్స్ అనేది వేరు, వీడియో ఎఫెక్ట్స్ అనేది వేరు. సో వీడియో ఎఫెక్ట్స్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి కలర్ కరెక్షన్ అని చెప్పి మనకి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఈ యొక్క ఫీచర్ని అంటే ఒక ఫీచర్ని దాని మీద అంటే ఆ ఎఫెక్ట్ మీద మనం అప్లై చేస్తే సో మనం ఏదైతే వేసామో ఇక్కడ దానికి రిలేటెడ్గా ప్రాపర్టీస్ అనేది మనకి కనబడతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను అంటే నాకు కావాల్సిన విధంగా. సో నాకు ఎంతవరకు కావాలనుకుంటున్నాను అనేది ఇక్కడ ఆ వాల్యూస్ అంటే డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి మనకి ఎలా కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అదేంటంటే మనకి కరెక్ట్గా ఈ పార్ట్ ఆఫ్ ద దగ్గర మనకి కావాలి అని మనకి ఫస్ట్ తెలియాలన్నమాట. అంటే మనం ఏ ఆబ్జెక్ట్కి ఏ యొక్క ఎఫెక్ట్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది. సో ఇప్పుడు నేను బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసుకొని ఇమేజ్లో ఈ బ్రైట్నెస్ని నేను ఇలాగ తగ్గించాను అనుకోండి సో ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ కాంట్రాస్ట్ లెవెల్ని ఇలాగ యాడ్ చేశాను అనుకోండి ఇట్లా మనకు వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దాన్ని యానిమేట్ చేయాలనుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను బోత్ దాన్ని యానిమేట్ చేసుకోవాలి కాబట్టి కీ ఫ్రేమ్స్ అనేది నేను యాడ్ చేస్తాను దానికి. ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ అనేది బోత్ ఆర్ట్లకి మనం యాడ్ చేసుకుంటే సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము ఎంత డిస్టెన్స్లో మనకి యానిమేట్ అవ్వాలి అనేది మనం తీసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఇదేమో నేను తగ్గించుకుంటున్నాను అంటే పెంచుకుంటే లైట్ అయిపోతుంది కాబట్టి ఇట్లాగ పెంచుకున్నాను. అలాగే దీని కాంట్రాస్ట్ లెవెల్ని మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తున్నాను ఎండింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది నాకు కాన్స్టెంట్ అయిపోవాలి. సో ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే. సో ఇక్కడ నేను ఫస్ట్ అంటే నేను ఫ్రేమ్ ఫస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు నేను ప్లే చేసుకున్నాను అనుకోండి
నాకేమవుతుంది, ఇన్సైడ్లో కలర్ వేరియేషన్ అనేది చేంజింగ్ వస్తుంది. అంటే ఒక వెరీ మైన్యూట్గా మనకి చేంజెస్ అనేది తీసుకురావచ్చు. అదేంటంటే మనకి డిపెండ్ ఆన్ ద ఫుటేజ్ బట్టి, డిపెండ్ ఆన్ ద మన పిక్చర్ బట్టి ఆ కలర్ కరెక్షన్ అనేది ఎంతవరకు పాసిబిలిటీ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మరొక ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మరొక ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకొని అది మనకి సైడ్ బైలో పెట్టుకున్నాను. ఈ సైడ్ బైలో పెట్టుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, మనకి ఇందులోని మనకు వచ్చేసరికి స్కేల్ ఫ్యాక్టర్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటే దాని తర్వాత నేను ఏం చేస్తానంటే పొజిషన్ని ఇక్కడ మార్చుకుంటాను. అంటే నాకు ఈ పార్ట్ ఒక్కటే కావాలి కాబట్టి, అంటే ఇంకా నేను స్ట్రెచ్ చేస్తే ఏమవుతుందంటే మనకు అంత ఎక్కువగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఎఫెక్ట్స్లో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కలర్ బ్యాలెన్స్లో మనం ఏం చేస్తాము, దీన్ని తీసుకొచ్చి సెకండ్ ఫుటేజ్లో నేను పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ కలర్ బ్యాలెన్స్కి సంబంధించిన వాల్యూస్ అనేది మనకి ఇక్కడ వస్తాయి. సో ఏ కలర్ మనకి ఏది చేంజ్ అవుతుందో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందండి? అంటే మనం ఇక్కడ జాగ్రత్తగా ఈ కలర్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే హోల్ పిక్చర్కే మనకు పడుతుంది. అర్థమైందా? సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఎక్కడ నుండి ఇవన్నీ మనం ఫర్ ఎగ్జాంపుల్ కీ ఫ్రేమ్స్ కావాలనుకున్నాం అనుకోండి, అంటే యానిమేట్ చేయాలనుకున్నాం అనుకోండి, జనరల్గా అయితే మనం డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి మన క్వాలిటీ అనేది మనకి ఎలా కావాల్సి ఉంటుంది అనేది మనం చేంజింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇది కూడా 0 పెట్టుకొని దీన్నేమో కాస్త కొంత డిస్టెన్స్లోకి తీసుకువెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్లూ లెవెల్ని ఇంక్రిమెంట్ చేసుకున్నాను. అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ లెవెల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే కలర్ బ్యాలెన్స్తో అంటే మనకి కావాల్సిన కలర్స్ని నేను ఇక్కడ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో డిపెండ్ ఆన్ ద కలర్ బ్యాలెన్స్ మనకి ఇక్కడ పిక్చర్ అనేది ఇలా చేంజింగ్ అయింది. సో ఫైనల్గా నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఎండింగ్లోకి వచ్చేసరికి ఏవైతే నేను మార్చానో అవన్నీ కూడా ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 0. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా నేను పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నుండి అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వీడియో ట్రాన్సిషన్ అనేది కూడా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే వీడియో ట్రాన్సిషన్లో డిజాల్వ్ అనేది తీసుకొని దీనికి ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో అట్లాగే మనం ఏంటంటే ఫర్ సపోజ్ ఆడియో కూడా మనకి కావాలి కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ I చేసి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది మనకి కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి ఏదో ఒక వీడియో తాలూకా ఫుటేజ్ని మనం ఓపెన్ చేసుకొని
దాని తాలూకా సౌండ్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను అన్లింక్ చేసుకొని ఇక్కడ అది తీసేసి ఇక్కడ నేను ఇంకా నాకు ఇక్కడ ఇంకోటి కూడా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే డెస్క్టాప్లోకి వెళ్ళిపోతే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఒక సైజ్ సరిపోదు మనకి. సో ఇక్కడ నేను ఒక పోస్టర్ టైప్ లాంటిది తీసుకున్నాను. సో దీనికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా చూసారా నాకు ఏమైందంటే ఇలా వచ్చింది. అంటే దీన్ని మరి స్ట్రెచ్ చేస్తే అసలు మనకి ఇదే ఓవరాల్గా ఇదైపోతుంది. సో కాబట్టి నేను ఇట్లా వదిలేస్తున్నాను. దీనికి అంటే ఏదైతే మనకి పిక్చర్ పోస్టర్ ఉందో సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను నాకు వీడియో ట్రాన్సిషన్స్ కాకుండా ఇక్కడ మనకి టింట్ అనే ఒక ఎఫెక్ట్ని దీని మీద తీసుకుంటున్నాను. ఇక్కడ టింట్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే కలర్ చేంజింగ్, అంటే మనం ఇక్కడ ఏ కలర్ కావాలనుకుంటే సో ఆ కలర్లోనే నాకు ఇమేజ్ అనేది నాకు కనిపిస్తుంది అన్నమాట. చూసారా, అంటే నాకు అక్కడ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరే, ఇంకా వేరే ఏమీ కూడా నాకు అక్కడ కనబడదు ఇమేజ్లో. ఇప్పుడు చూడండి నాకు ఎలాగా ఇదైపోయిందో. అంటే దాని తాలూకా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అమౌంట్ తాలూకా బట్టి కూడా మనకు అది ఎంతవరకు కావాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పోస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను వాల్యూని ఫస్ట్ 0లో పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను ఆటో కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత కొంత దూరంలోకి వెళ్తే వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇది దీన్ని 50% పెట్టుకుంటాను. ఓకే, సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను కొంచెం దూరంకి వచ్చిన తర్వాత 80%. మరి ఇంకా ఎండింగ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే నేను మళ్ళీ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 0. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ వీడియో ట్రాన్సిషన్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ డిజాల్వ్లోకి వెళ్ళిపోయి దీన్ని నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను రేజర్ టూల్తో ఇలా కట్ చేసుకొని ఇక్కడ నేను చూసారా ఆటోమేటిక్గా వీడియోలో మనకి కలర్ అనేది అవుట్పుట్లోకి వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని వీడియోలోకి మార్చుకోవాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళిపోయి సో ఫైల్ మెనూలో ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను మీడియా అని చెప్తాను. సో మీడియా అని చెప్పిన తర్వాత మనకు అక్కడ ఫైల్ ఆఫ్ ద లొకేషన్ ఎక్కడ కావాలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి
ఎక్స్పోర్ట్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామో ఆ వీడియో మనం ఒకసారి ప్లే చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఇన్సైడ్ ఎలా చేంజ్ అవుతుందో. సో ఈ రకంగా మనం అంటే నేను చెప్పింది ఏంటంటే దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ కింద లెక్క. సో మనకి డిపెండ్ ఆన్ ద వీడియోని బట్టి మనం ఏంటంటే కలర్ కరెక్షన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.